మొన్నటి దాకా పెళ్లిళ్ళు అవ్వట్లేదు, యువకులు బాధపడేవాళ్ళు. ఇప్పుడు 40 ఏళ్ళు వచ్చిన పిల్లలు కూడా మగ పిల్లలు భయపడుతున్నారు, పెళ్లి చేసుకోవాలన్నా కూడా భయపడుతున్నారు. ఆడవాళ్ళు ఒక సోషల్ మెసేజ్ అనేది తయారవుతుంది. పోను ఇంకా ఫ్యూచర్ లో ఇంకా ఎన్ని చూస్తాయా అనే భయం పట్టుకుంది. కానీ మార్పు అనేది మొదలవ్వాల్సింది ఒక చదువు నుంచే, ఒక గురువు నుంచే. ఆ గురువు గురించి గానీ, ఆ చదువు గురించి గానీ గవర్నమెంట్ అనేది చర్యలు తీసుకోవడం లేదు. సొసైటీలో వదిలేశారు. గవర్నమెంట్ మళ్ళీ పట్టించుకుని వాళ్ళ మీద చర్యలు తీసుకునే అవకాశం మన తెలుగు రాష్ట్రాల్లో ఉందంటారా? ఉంది, భవిష్యత్తులో ఖచ్చితంగా కూడా వస్తుంది, తీసుకోవాలి కూడా. భవిష్యత్తులో ఏంటంటే ఇప్పుడు కేవలం ఏంటంటే 10th క్లాస్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, మ్యాథ్స్ వచ్చినాయి, ఇవే చూస్తున్నారు తప్ప ఒక గృహిణి ఉంటుంది, పెళ్లి చేసుకుని వంట చేయాల్సిన గృహిణి ఉంటుంది. ఆమె సైన్స్ అంటే కాసు నేర్చుకుని ఏం చేస్తుంది, కెమిస్ట్రీ చదివి ఏం చేస్తుంది, ఆమెకి ఎటువంటి ఉపయోగం ఉండదు. చాలా మంది కూడా ఇక్కడే దురదృష్టవశాత్తు జరుగుతున్నది. చాలా మంది ఆడవాళ్ళు చదువుకొని కూడా ఇంట్లో వంటనే చేస్తుంటారు. ఇంకొకటి ఏంటంటే వీళ్ళకి నైతిక విలువలు అనేటువంటి ఎవడు నేర్ప